ఇటీవలి కాలంలో రైతుకు నమ్మకమైన ఆదాయాన్నిచ్చే పంటలుగా అపరాలు ఆదరణ పొందుతున్నాయి. తక్కువ పెట్టుబడితో పంట పూర్తవటం, స్వల్పకాలంలోనే దిగుబడులు చేతికందటం, పంట పూర్తయిన తరువాత కూడా నేలకు సత్తువును అందించడం వంటి పలు సానుకూలతలు ఈ పంటల సాగులో రైతుకు కలిసి వస్తున్న అంశాలు. ముఖ్యంగా మొక్కజొన్న, వేరుశెనగ వంటి ఖరీఫ్ పంటలు పూర్తయిన ప్రాంతాలలో పెసర, మినుము పంటలను భేషుగ్గా సాగు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2వ పక్షం నుంచి అక్టోబర్ 15 వరకు రబీ పంటగా మినుము, పెసర్లను విత్తుతుంటారు. యాసంగి పంటగా పెసర, మినుము సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడులు సాధించడానికి సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. రబీలో సాగే అపరాల పంటల గురించి ఆలోచించినట్లయితే అక్టోబరు 3వ వారం వరకు కూడా మనము స్వల్పకాలిక అపరాల పంటనైన పెసర, మినుము లాంటి పంటలను ఎంచుకోవచ్చు. ఈ పెసర, మినుము పంటల్లో రకాల గురించి ఆలోచించినట్లయితే రబీలో సాగేందుకు అనుకూలమైన పెసర రకాల గురించి చూసినట్లయితే పెసరలో WGG 42 యాదాద్రి అనే రకము, WGG 37 అనే ఏకశిల అనే రకము, ఈ రెండు రకాలు కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ నుంచి విడుదల కాబడినవి. పంట కాలము 60 రోజులు, కాయ పొడవుగా ఉంటుంది, గింజ లావుగా మెరుస్తూ ఉంటాయి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల సగటు దిగుబడినిస్తూ పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకం. మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 385 అనే రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ రకం యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే 70 నుంచి 75 రోజులు, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యాన్ని ఇచ్చే రకం. ఈ రకంతో పాటు మదిర పరిశోధనా స్థానం నుంచి లభ్యమయ్యే ఇంకొక రకము MGG 351 శ్రీరామ్ అనే రకం కూడా రైతు సోదరులు రబీలో సాగు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. ఈ రకం కూడా పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకొని పంట కాలము 70 నుంచి 75 రోజుల్లో చేతికొస్తూ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్న ఈ రకాలను ఎంచుకోవచ్చు. అలాగే మినుము చూసుకున్నట్లయితే PU 31 అనే రకం 70 నుంచి 75 రోజుల్లో చేతికొస్తూ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చే రకం. ఈ రకంతో పాటు మదిర పరిశోధన స్థానం నుంచి ఈ మధ్యలో విడుదల కాబడిన MBG 1070 అనే రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. గింజ మెరవకుండా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని 70 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే ఈ రకము ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యాన్ని ఉన్న రకంగా చెప్పుకోవచ్చు. TBG 104, GBG 1 ఈ రకాలను కూడా ఎంచుకోవచ్చు. ఈ రకాలు కూడా 70 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్న రకం. పెసర, మినుము సాగు చేసేందుకు అన్ని నేలలు అనుకూలం. ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని విత్తేటట్లు సేకరించుకోవాలి. విత్తనాన్ని మొదటగా థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి లేదా కార్బండజిమ్ 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత కీటకనాశినైన ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఈ 8 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంటలో వేరుబుడుపలు పెంచుకొని దిగుబడులు పెంచుకోవచ్చు. ఆఖరి దిక్కులో 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఆఖరి దిక్కులో వేసుకోవడం ద్వారా మొక్కకు కావలసిన నత్రజని, భాస్వరాన్ని అందించిన వారమవుతాం. లేదంటే 50 కిలోల DAP ఎకరానికి చివరి దిక్కులో వేసుకోవడం ద్వారా పంటకు అవసరమైన పోషకాలను అందించిన వారమవుతాం. విత్తుకునేటప్పుడు సాలుకు సాలుకు 22.5 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లు ఒత్తుగా విత్తుకోవడం ద్వారా చదరపు మీటర్కు మొక్కల సంఖ్య పెంచుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. తర్వాత తొలి దశలో కలుపు యాజమాన్యం అనేది స్వల్పకాలిక అపరాల పంటనైన పెసర, మినుములో అధిక దిగుబడులకు చాలా కీలకం. అందుకోసం గాను విత్తిన తర్వాత 36 గంటల్లోపు భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. విత్తిన 18 నుంచి 20 రోజుల తర్వాత ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు
200 లీటర్లలో కలిపి పిచికారీ చేయడం ద్వారా వెడల్పాటి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతి మొక్కలు ఉన్నట్లయితే ఇమాజిత్ పైర్ అనే కలుపు మందుకు ఏజిల్ అనే కలుపు మందును కూడా 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఈ రెండింటిని ట్యాంక్ మిక్స్ ద్వారా పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో వచ్చే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే 20 రోజులప్పుడు ఒకసారి అంతర్కృషి చేయడం ద్వారా కలుపును పూర్తిగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. పెసర మినుములో తొలి దశలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగుల ఉధృతిని నివారించుకోవచ్చు. అలాగే తెల్లదోమ ద్వారా కూడా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటి కోసం గాను తెల్లదోమ ఉధృతి ఉన్నప్పుడు డైఫెన్థురాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమ ఉధృతిని నివారించుకొని పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎకరాకు 14 నుంచి 15 జిగురు అట్టలు, పసుపు వర్ణమి నీలిరంగు జిగురు అట్టలు 2 పెట్టడం ద్వారా తామర పురుగులు తెల్లదోమ యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవచ్చు. ఇలా పెట్టిన జిగురు అట్టలు వారం రోజుల తర్వాత తీసి కొత్తవి పెట్టుకోవడం ద్వారా ఉధృతిని నిర్ధారించుకోవచ్చు. పెసర మినుము లాంటి స్వల్పకాలిక అపరాల పంటల్లో కూడా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి పొందవచ్చు.